హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, దీన్ని తాటిపూడి జలాశయం లేక తాటిపూడి ఆనకట్ట అని అంటారు. దీన్ని 1963 నుంచి 1968 మధ్య నిర్మించారు. భారతదేశంలో గోదావరి నది మీద నిర్మించిన మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టు గంట్యాడ మండలంలో ఎగ్జిస్ట్ అయి ఉంది. ఈ తాటిపూడి జలాశయం వల్ల విజయనగరం జిల్లాలో గంట్యాడ, శృంగవరపుకోట, జామి మండలాలకు తాగునీరు మరియు సాగునీరు అందిస్తున్న ప్రాజెక్ట్ ఇదే. అంతేకాకుండా ఈ జలాశయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలోని ఎస్కోట సమీపంలో ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. సుమారుగా ఒక 8 km ఉండొచ్చు. పడవ విహారాలు, పక్షుల వీక్షణ, ముఖ్యంగా ఏప్రిల్ మరియు మే నెలలో మరియు పిక్నిక్ స్పాట్గా ఈ ప్రాజెక్టు ప్రసిద్ధిగాంచింది. పచ్చని పర్వతాలు మరియు కొండల మధ్య ఉన్న ఈ ప్రదేశం సుందరమైన మనోహర దృశ్యాలను పర్యాటకులకు అందిస్తుంది. ఇది పిక్నిక్ స్పాట్ కూడా. వెడ్డింగ్ షూట్లకి ఇది అల్టిమేట్ డెస్టినేషన్ చెప్పచ్చు. వైజాగ్, విజయనగరం మరియు అరకులో నుంచి ఈ ప్రాంతానికి సులువుగా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. ఒకవేళ వైజాగ్ నుంచి మీరు ట్రైన్లో రావాలంటే 5850 అనే ప్యాసింజర్ ఎక్కి బడ్డవరం అనే ప్రాంతం దిగాలి. అక్కడి నుంచి చాలా ఈజీగా చేరుకోవచ్చు. ఈ జలాశయం 3325 MCFT స్థూల నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. మరియు అందుబాటులో ఉన్న 3.325 TMC నీటిని దీన్ని వాడుకోవచ్చు. విజయనగరం జిల్లాలో 15,378 ఎకరాలకు ఇది సాగునీరు మరియు విశాఖపట్నానికి ముఖ్యంగా తాగునీరు అందించడంలో కీలక భూమిక పోషిస్తుంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నమాట. ఇటీవల ఈ మధ్య రీసెంట్గా ఇక్కడ బోటింగ్ అనేది ప్రారంభించారు. ఆ బోట్లో వెళ్తుంటే అసలు ఎక్స్పీరియన్స్ని మనం అసలు నోటితో ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. అసలు అంత అందంగా ఉంటాయి. 2 కళ్ళు కూడా చాలు, అంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. కంపల్సరీ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.